ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తునామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మన యొక్క వాక్య ధ్యానము కొరకు మత్తయి సువార్త 11:28 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అనుసంధానము చేయబడిన మరికొన్ని లేఖనాల్ని మనము తెరచి చూద్దాం. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు అనేకమైన సూచక్రియలు, మహా అద్భుత ఆశ్చర్యమైన క్రియలను ఆ ప్రభు గలిలయ సముద్ర తీరాలు, కపెర్నహూము, ఇంకా ఆయా ప్రాంతాల చుట్టూ ఆయన చేస్తూ ఉన్నారు. ఆ ప్రజలను చూసిన తర్వాత ప్రభు వారి యొక్క శ్రమను, బడలికను, వేదనను చూస్తూ ప్రజలకు ఓదార్పును ఇచ్చుటకాయ చాలా చక్కని వాక్యమును ఇక్కడ ప్రభు బోధించి ఉన్నారు. ఈ వచనాన్ని మనం గనక ఆలోచన చేస్తే మనకు ఎంతో ఊరట కలుగుతూ ఉంది. ఎంతోమంది ఈ వాక్యము ద్వారా బలపరచబడ్డారు, ధైర్యపరచబడ్డారు. అందువల్ల ఈ లేఖనాన్ని మనం ఒకసారి తెరిచి చూసినట్టయితే, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన వారలారా, ఇక్కడ పిలుపు ప్రభువు సమస్తమైన ప్రజలు అనగా లోకంలో ఉన్న సమస్తమైన ప్రజలకు యూనివర్సల్ కాల్ని ఇస్తున్నాడు, పిలుస్తూ ఉన్నాడు, అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఆయనే పిలుస్తూ ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనులారా, సమస్త జనులారా అనగా ఏ కాంటినెంట్, ఏ ఖండంలో వారైనా, ఏ రాజ్యంలో వారైనా, ఏ దేశంలో వారైనా, ఏ రంగు వారైనా, ఏ కులము వారైనా, ఏ మతస్థులు అయినా, వారందరూ కూడా, సమస్త జనులు అందరూ కూడా ఆయన వారే. అందువలన సమస్త దేశములారా అని 100వ దావీదు కీర్తనలో ప్రభువు యొక్క పిలుపును అక్కడ మనము, లేక దావీదు మహారాజు యొక్క పిలుపు అక్కడ మనకు ప్రకటించుచూ ఉన్నాడు. సమస్తమైన జనులు ఆయన వారే కాబట్టి, మనము ఆయన వారము కాబట్టి, మనము ఆయన ప్రజలము కాబట్టి, ఇక్కడ సమస్త జనుల యొక్క భారమును చూస్తూ ఆయన మౌనంగా ఉండలేడు కాబట్టి, ఆయన కనికర సంపన్నుడు, జాలిగల దేవుడు కాబట్టి ఆయన భారమును సులువుగా చేస్తాను అంటున్నాడు. నా దగ్గరికి రమ్మన్నాడు, నేను నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. ఈ యొక్క మాటను మనము మరి కొంచెము ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే, కమ్ unto me all ye that labor and are heavy laden, and I will give you rest. People all the time restless because of lack of time and heavy laden burdens, responsibilities. దీనివలన మానవుడు చాలా మరి అలసిపోతూ ఉన్నాడు, సొమ్మసిల్లిపోతూ ఉన్నాడు. భార్య భర్త యొక్క పనులు చేయటంలో అలసిపోవుట, బిడ్డల యొక్క బాగోగులు చూచుటలో, ఆ హౌస్ హోల్డ్ వర్క్ చేయుటలో, ఇవన్నీ కూడా భారమే. ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ బయట తన యొక్క డైలీ ఉద్యోగ పనులు చేసుకుంటూ అలసిపోతున్న కాలం ఇది. మరి కష్టార్జితమును సంపాదించుకుంటూ ఇంటి అవసరాలను మరి చూసుకుంటూ ముందుకు సాగవలసిన పరిస్థితులు, వీటన్నిటిని బట్టి అలసిపోతూ సొక్కి సోలిపోతూ ఉన్నారు. అందువల్ల హెవీ లేడన్,
ఇవన్నీ చాలవన్నట్టు మానవుడు పాపములు చేసి పాపములు వలన వచ్చి జీతము మరణమునకు లోనవుతూ ఉన్నాడు. కాబట్టి అనేక రకమైన పాపములు అనేక మార్లు మనం ఆలోచించాం. జన్మ తరహా పాపము, కర్మ తరహా పాపము. జన్మ తరహా పాపము కీర్తనాకారుడు 51వ అధ్యాయంలో చెప్తాడు. 5వ వచనములో దావీదు మహారాజు, నేను పాపంలో పుట్టి ఉన్నాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. అయితే కర్మ తరహా రోజు వారి మనం చేస్తున్న పాపములు ఎక్కడ ఉన్నాయి? హృదయంలో ఉన్నాయి. హృదయం అనే కర్మాగారం, అదొక ఫ్యాక్టరీ, మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. ఎటువంటి మ్యాన్యుఫ్యాక్చరింగ్ జరుగుతుంది? పాపముల ఉత్పత్తి. కాబట్టి ఇంత దారుణమైన మన యొక్క హృదయము. కాబట్టి లోపల నుండి మార్క్స్ వార్త 7:21 చూస్తూ ఉంది. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, దుష్టత్వము, జారత్వము, వ్యభిచారము, కామ వికారము, విగ్రహారాధన, అవివేకము, అహంభావము, ఇవన్నీ కూడా వచ్చి మానవుని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. మానవుని కళ్ళైతే, మరి ఆ చేతులైతే, పెదవులైతే, నోరు, నాలుక, శరీర అవయవాలన్నీ కూడా దేవుడు మరి మనకు ఆరోగ్యంగానే పుట్టించాడు. కానీ ఎందువల్ల ఈ చెడైపోతుంది ఈ కన్ను? ఎందుకు చెడిపోతుంది? ఎందుకు చెడిపోతుంది మన చెవు? ఎందుకు ఈ నాలుక భ్రష్టత్వం మాట్లాడుతూ ఉంది, అబద్ధములు మాట్లాడుతూ ఉంది? ఎందుకు ఈ చేతులతోనే మనము లంచగొండితనము, దుర్మార్గమైన ప్రతి మరి రకరకాల సంతకాలు పెట్టుకుంటూ దుర్వ్యాపారం చేసుకుంటూ ఈ చేతులతో డబ్బును సమకూర్చుకుంటూ మనము బానిసలమైపోతున్నాము. దీనికి కారణం ఏంటి? ఇదే చేతులతో నరహత్యలు చేస్తున్నాం, ఇదే ఆలోచనలతో నరహత్య వ్యూహాలు చేస్తున్నాం. వీటన్నిటికీ కారణం ఏమనగా అంతరంగములో మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిన్స్ ఆఫ్ వేరియస్ కైండ్స్. కాబట్టి ఆయా పాపాలు ఆయా సమయాల్లో అందుబాటులో అవకాశమును బట్టి బయటికి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంత దౌర్భాగ్యమైన మానవుడు ఈ విధంగా భ్రష్టత్వమును కూడగట్టుకొని మూటగట్టుకొని బరువు నెత్తి మీద వేసుకొని ప్రయాసపడి అడుగులు వేయలేక ఇంటి సమస్యలతో, బిడ్డల సమస్యలతో, కుటుంబ ఈతలతో మరియు ఈ పాపముల మూటతో ప్రయాసపడి భారం మోసుకుంటూ ఉన్నాడు మానవుడు. ఇక రిలీఫ్ వద్ద మానవునికి ఈ యొక్క మరి ఈ బరువు దించుకోవాలని ఆశ ఉండవద్దా? ఈ పాపముల మూటను ఇప్పి వాటిని ప్రభు పాదాల దగ్గర పడవేయాలని ఆశ వద్దా? ఒప్పుకొని విడిచిపెట్టవాలని ఆశ ఉండవద్దా? ఆలోచన చేద్దాం. రోజున మానవుడు ప్రయాసపడి భారం మోసుకుంటూ ఎక్కలేని మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు. కానీ ఆ పాపపు మూటను ఇప్పుటకు ఇష్టపడని మానవుడిగా కనబడుతూ ఉన్నాడు. పాపములు ఒప్పుకొని విడిచిపెట్టువాడైతేనే కనికరం పొందుతాడు. పాపములు మూటగట్టుకొని మరి మోసుకుంటూ వెళ్తూ ఎక్కడ కుప్పకూలిపోతాడు మానవుడు. కాబట్టి ఇది నీ దురవస్థే అని గ్రహించవలసిన వాడుగా ఉన్నాడు. కనుక వారు ఏం చేయాలి? వాటన్నిటినీ అనుసరించి మనమేం చేయాలి? పాపములు చేస్తున్న ప్రతి మానవుడు కూడా ఏం చేస్తున్నాడు? మరి వారి యొక్క నిజస్థితిని గ్రహించని స్థితిలో ఉన్నారు. రోజున మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరున్నారు? ఆ దినాల్లో ఇశ్రాయేలీయులు, శాస్త్రులు, పరిసయ్యులు, మరి అక్కడ ప్రజలు, యూదులు భారంతో ఉన్నారు. ఆ యొక్క నడుము విరిగే పరిస్థితుల్లో పాపాన్ని మోసుకుంటూ వెళ్తున్నారు. కానీ వారికి దారి చూపేవారే లేకుండా పోయారు. అందువల్ల ప్రభు మత్తయి సువార్త 23:2లో వారైతే శాస్త్రులు అనగా ధర్మశాస్త్రమును ఉపదేశించేవారు, పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చుండువారు. కాబట్టి ధర్మశాస్త్రమును వల్లించుటకు, దాని అర్థము చెప్పుటకు, ప్రజలకు మంచి మార్గంలో నడిపించుటకు దేవుడు ఏర్పాటు చేసిన వారే. కానీ వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి అని ప్రభు ఆ యొక్క మోషేకు చెప్పినట్టుగా మరి మోషే ఇశ్రాయేల్ వారికి చెప్పి ఉన్నాడు. కానీ ఈ యొక్క మత ఛాందసవాదులు అయిన మత గురువులు
ఏం చేయట్లేదు. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. ఎవరి క్రియల చొప్పున? మరి మానవులు పాపము చేస్తున్నారు, అపరాధములు చేస్తున్నారు, కానీ వారు దేవుని యొక్క వాక్యమును వినలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమును వారు సరైన రీతిలో బోధించకుండా ఆ యొక్క శాస్త్రులు పరిసయ్యులు వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి క్రియలు ఎలా చేస్తున్నారు? వారి ఇష్టమైన క్రియలు చేసుకుంటూ దేవుని యొక్క వాక్యమును మరి వల్లించినప్పుడు వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదిరే కానీ చేయరు. ఎందుకనగా వారికి మాదిరి లేదు అని అర్థం. కాబట్టి మోయసఖ్యము కాని భారమైన బరువులు కడుతూ ఉన్నారు. ఎవరు? ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు యాజకులు. ఎవరి మీద? యూదుల మీద, ఇశ్రాయేల్ వారి మీద, దేవుని బిడల మీద భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురు. భారమైన బరువులు అనగా ఈ యొక్క తూచా తప్పకుండా 10 ఆజ్ఞలు మీరు అనుసరించాలి. వ్యభిచారం చేయకూడదు, విగ్రహార్థం చేయకూడదు, దొంగిలకూడదు, మరి ఇరుగు పొరుగు నీ పొరుగు అన్ను ప్రేమించాలి, నరహత్య చేయకూడదు, పొరుగు అనేది ఏది ఆశించకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి, మరి పైన ఆకాశం ఎందుకని కింద భూమి ఎందుకని ఉన్న దేనిని కూడా నువ్వు సాష్టాంగపడవద్దు, పూజించవద్దు. అంటే ఇవన్నీ కూడా, ఈ పాపాలన్నీ కూడా మరి చేస్తూ వారు ఆజ్ఞలు అతిక్రమిస్తూ ఉన్నారు. కాబట్టి అందుకన్న వారు ఏదైనా చెప్తే వారు చేయని వారుగా ఉన్నారు. చెప్పువారే కానీ చేయని వారుగా ఉన్నారు. అందువలన ఈ యొక్క ఇశ్రాయేల్ వారి మీద భుజముల మీద బరువులే పెడుతున్నారు తప్ప భారమైన బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదురే కానీ తమ వేలితోనైనను వాటిని కదిలింపరు. ఇంత బస్తాలు బరువైనా సరే ఆ యొక్క మనుషుల మీద ఆ భుజాల మీద పెడుతున్నారు, కానీ కొంచెం కూడా ఈ వ్రేల్తో కూడా ఏం చేయట్లేదట, లేపట్లేదట. ఆలోచన చేద్దాం. ఇది మరి అక్కడున్న మత గురువుల యొక్క పద్ధతి. కాబట్టి మనుషులు చూస్తారేమో, వాళ్ళు ఏమని అనుకుంటారేమో అని వాళ్ళు ఏం చేస్తున్నారు? కనబడు నిమిత్తము, మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేస్తారు. మరి చక్కని తెల్లని వస్త్రములు కట్టుకొని ఇలాగా చక్కగా ముసుగులు వేసుకొని భక్తి పరుల వలె మరి వారు నటిస్తారు మనుషులకు కనబడవలనని. తమ రక్షారేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దగాను చేయుదురు. కాబట్టి ఎక్కడ లేని భక్తి భావాలు ఈ యొక్క మరి అందరికీ కనబడవలననే చేస్తారు. విందులలో అగ్రస్థానాలు, అగ్రపీఠల్లో కూర్చుంటారు. వారికి స్పెషల్గా మరి ఫ్రైలు కావాలి, స్పెషల్ డైట్ కావాలి. మరి ఆ పేదవారు తమతో ఉన్న ఆ యొక్క విందుకో లేకపోతే ప్రార్థనకు వచ్చిన వారికి మాత్రము మరి సరైన భోజనము దొరకదు. ఇటువంటి పరిస్థితులు మరి జరుగుతూ ఉంటుండగా అందుకే దేవునికి కోపం వచ్చింది. అందుకనే అతిక్రమములు చేసేవారు తమ బ్రతుకులు ఎలా ఉన్నాయో పరీక్షించుకోలేని స్థితిలో ఉన్నారు. దావీదు మహాభక్తుడైతే నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నాయి, నేను నీ దృష్టి ఎదుట చెడుతనము చేసి ఉన్నానని ఒప్పుకున్నాడు. మరి ఈ విధంగా సరి చేసుకుంటున్నామా అని మనము ఆలోచన చేయాలి. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. ఎవరు అలసిపోయి ఉన్నారు? ప్రజలు వారి యొక్క పరిస్థితులను విడిపించుకోలేక, వారి యొక్క చిక్కు ముడులను ఇప్పుకోలేని స్థితి, పాపం నుంచి బయటికి రాలేని స్థితి, వ్యసనముల నుంచి బయటికి రాలేని స్థితి, తాగుబోతుతనం, లేకపోతే వ్యభిచారము, లేకపోతే ఇతరులకు హాని చేసే ఆ ప్రక్రియలన్నీ కూడా అలవాటు పడిపోయి ఉన్నవారు బయటికి రాలేని స్థితిలో ఉంటుంటే ప్రభు ఏమన్నాడు? అలాగా అలసిపోతే, అలా అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. అలసిపోయి ఉన్నారు, దేనికోసము? కష్టపడి సంపాదించుకొని మరి కూడగట్టుకొని, కష్టపడి ఇల్లు కట్టుకుందామని, కష్టపడి బిడ్డలు చదివించుకుందామని ఎన్నో బాధలు పడుతున్నారు కొంతమంది తల్లిదండ్రులు. అయితే ప్రభు ఏమని చెప్తున్నారు? అలసి ఉన్న వారి యొక్క ఆశను, వారి యొక్క అవసరమును నేను ఆశను తృప్తిపరుస్తాను. కాబట్టి కృషించిపోయిన వారి అందరినీ నేనేం చేస్తాను? నింపుతాను అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
there shall dwell in Judah itself and in all the cities thereof together అని ప్రభు చెప్తున్నాడు. అక్కడ చాలా సంతోషమును నెమ్మదిని ఆ ప్రభు ఇచ్చి తృప్తిపరచ ఉన్నాడు. కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడు వారేమి, యూదా వారందరూ పట్టణస్థులందరూ వారి దేశంలో కాపురముందురు. ఇక వీరు తోలివేయబడి మరి ఎక్కడెక్కడో పశువుల మందలను మేపుకుంటూ బయట ఎక్కడెక్కడో ఉంటున్న వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, బయట సేద్యము చేస్తున్న వారేమి, మందలతో వారేమి, యూదా వారందరూ పట్టణస్థులందరూ వారి దేశమునకు వచ్చి కాపురం ఉంటారు. మీరు ఆలోచన చేస్తే ఆయా దేశములకు చెదిరిపోయిన ఇశ్రాయేలీలు వారికి స్వాతంత్రము 1948 సంవత్సరములు వచ్చింది. అప్పటికి ముందే వారు ఆయా యుద్ధాల్లో చెదిరిపోయి తరమబడి వారు దాస్యములో ఉన్నారు, పరాయి దేశస్థులుగా ఉన్నారు. అక్కడ వారు జీవనము చేసుకుంటూ వారు కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్న ఆ పరిస్థితులు. అయితే వారు స్వదేశమునకు రాలేని స్థితిలో ఉంటుండగా ప్రభు గొప్ప వాగ్దానం వారి పక్షంగా ఇస్తూ ఉన్నాడు. ఏమని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు? కావున యూదా వారందరూ పట్టణస్థులందరూ, ఇర్మియా 31:25, యూదా వారందరూ పట్టణస్థులందరూ వారి దేశంలో కాపురం ఉంటారు. తిరిగి ప్రభు వారిని సమకూర్చబోతూ ఉన్నాడు. ఐ హ్యావ్ సాటిస్ఫైడ్ ది వెరీ సోల్, అలసిపోయిన ఆ సొమ్మసిల్లిపోయిన ప్రాణాలని నేను తృప్తిపరుస్తాను అంటున్నాడు. అండ్ ఐ హ్యావ్ రిప్లెనిష్డ్ ఎవ్రీ సారఫుల్ సోల్, కొదవలతో ఆకలితో బాధలతో ఉన్న ప్రతి ఒక్క దుఃఖభరితమైన ఆత్మలను నేను తృప్తిపరుస్తాను అని అంటున్నాడు. కాబట్టి ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చినప్పుడు మరి అనేక మంది భక్తులు ఎప్పుడూ నా ప్రజలకు లేకపోతే మాకు ప్రభు సహాయం చేస్తాడా, దయ చూపిస్తాడా, తిరిగి మంచి గోధుమలతో మాకు తృప్తి తీర ఆహారం ఇస్తాడా, మా యొక్క ఫ్లాక్స్ మా మందలతో మేము మేపుకుంటూ మళ్ళీ తిరిగి మా పట్టణముల్లో సంతోషముగా కాపురం ఉంటామా, ఎప్పుడు కనికరిస్తావో అని వేచి ఉన్నాము అని వారు ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇశ్రాయేలు. కానీ ప్రభు ఏమంటున్నాడు? వారిని పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, పడద్రోయుటకును, నాశనం చేయుటకు, హింసించుటకు నేను ఎలాగూ కనిపెట్టి ఉంటినో. ఎవరు చేశారు ఈ హింసాకాండ? ఎవరు కలగచేశారు ఈ యుద్ధాలు? ఎవరు కలగచేశారు ఈ యొక్క శిక్ష? అంటే ఇశ్రాయేలు దేవుడే. ఆయన మరి ఆ యొక్క విగ్రహారాధనను బట్టి, ప్రభువుని విసర్జించిన విధానం బట్టి, ప్రభువుకు వెన్ను చూపించిన విధానం బట్టి ప్రభువు వారిని మాటి మాటికి శిక్షించి ఉంటున్నాడు. వారిని పెళ్ళగించి ఉన్నాడు, విరగ్గొట్టి ఉన్నాడు, వారిని పడద్రోసి ఉన్నాడు, సింహాసనాల నుంచి పడద్రోసి ఉన్నాడు, వారిని నాశనము చేసి ఉన్నారు. ఆ విధంగా హింసించుటకును నేను ఎలాగో కనిపెట్టాను, ఓపికతో కనిపెట్టాను. అలాంటి వాడనైన నేను తిరిగి వారిని స్థాపిస్తాను. వారి పట్టణాల్లో వారు తిరిగి కాపురం ఉంటారు. హల్లెలూయా. వారిని నాటుటకును కనిపెట్టి ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఇట్ షల్ కమ్ టు పాస్ దట్ లైక్ యాజ్ ఐ హ్యావ్ వాచ్డ్ ఓవర్ దెమ్